సో మేమైతే ఇక వాస్కోడి గామాలో దిగి బాగా బీచ్కి అయితే ఒక టాక్సీ అయితే తీసుకున్నాం. అది వచ్చేసి మనకు 1500 అయితే పడింది. వాస్కోడి గామా నుండి బాగా బీచ్కి అయితే ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంది. అండ్ మధ్యలో సిఎన్జి ఫిల్ చేసుకుంటా అని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ వెయిటింగ్ చేపించాడు. కొద్దిసేపు అలా అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ బుద్ధుడి విగ్రహాన్ని చూసుకుంటూ అయితే టైం పాస్ చేస్తూ కూర్చున్నాం. సో ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి పనాజీలో పటావ్ కాలనీ. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనకు కెసినోస్ అయితే ఉంటాయి కదా. సో బిగ్ డాడీ అండ్ ఇంకా రిమైనింగ్ కెసినోస్ అయితే ఉంటాయిగా. సో అవన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి, ఈ రివర్ దగ్గరనే ఉంటాయి. అండ్ బిగ్ డాడీ వచ్చేసి నాకు తెలిసి 4000 అబోవ్ అయితే ఉంటుంది ఎంట్రీ ఫీజు. అండ్ ఇంకా కొన్ని ఉంటాయి 2000, 2500. సో సమ్ అలా ఉంటుంది. మనం వెళ్ళేదాన్ని బట్టి అక్కడ క్యాసినో రేట్ అయితే ఉంటుంది ఎంట్రీ. సో మేమైతే హోటల్ ప్రీ బుకింగ్ అయితే చేసుకోలేదు. ఒక తెలిసిన పర్సన్ ఉండే, సో అతను అయితే రమ్మన్నాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాండ్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ హోటల్స్ కోసం అయితే సర్చ్ చేస్తున్నాం. మార్నింగ్ 7కి అయితే వచ్చాం. ఇప్పుడు దగ్గర ఒక 10 o'clock అయితే అవుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా షాప్స్ అయితే తెరుస్తున్నారు. అండ్ ప్రతి షాప్ లో కామన్ గా ఉండేది లిక్కరే. సో ఫైనల్ గా చాలా బార్గెనింగ్ చేసి అయితే అక్కడ 2500 నడిస్తే 2000 కి అయితే తీసుకున్నాం 2 BHK రూమ్ అయితే. ఈ రూమ్ అయితే సర్చ్ చేసి తీసుకోవడానికి అయితే మాకు నియర్లీ 3 hours అయితే పట్టింది. సో ఇక ఫాస్ట్ గా రెడీ అయ్యేసి బైక్స్ అయితే రెంట్ కి తీసుకొని బయటకి అయితే వెళ్ళిపోయాం. బైక్ రెంట్ వచ్చేసి అయితే 500 per day. బైక్ తీసుకోవడమే కాదు, పెట్రోల్ కూడా కొట్టించాలని చెప్పేసి పెట్రోల్ బంక్ వెళ్తే గోవా టూరిజం మొత్తం అక్కడే కనబడింది. సర్లే అని గోవా అందాలను అయితే చూసుకుంటూ కూర్చున్నా అక్కడే. ఇక వచ్చిన రోజు ఆరంబోల్ బీచ్ కి అయితే వెళ్ళాలనిపించింది. దీన్ని రష్యన్ బీచ్ అని కూడా పిలుస్తారు. మా రూమ్ దగ్గర నుండి ఆరంబోల్ బీచ్ కి అయితే 30 kilometers అయితే ఉంది. ఇక వెళ్ళేదారిలో మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. వాటిని చూసుకుంటూ అయితే డ్రైవ్ ని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాం. ఇక మధ్యలో చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. అక్కడ కూడా లిక్కరే ఉంది. ఈ షాప్ లో కూడా లిక్కర్ ఏంటి మా ఫటాఫట్ టీ అయితే తాగేసి ఆరంబోల్ బీచ్ కి అయితే స్టార్ట్ అయినా మళ్ళీ. ఇక బైక్ అయితే పార్క్ చేసి బీచ్ లోకి అయితే వచ్చేసిన. బీచ్ అయితే మంచి ప్రశాంతంగా అయితే ఉంది. బీచ్ లో చిన్నపిల్లల ఆర్ట్ అయితే చాలా బాగుంది. ఇక బీచ్ బాగుంది కదా అనేసి ఒక చిన్న వాక్ అయితే వేసేసాను. మా వాళ్ళు అయితే ఆఫ్రికా వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. సో వాళ్ళతో అయితే జాయిన్ అయిపోయారు ఫుట్బాల్ ఆడడానికి. ఇక మేమైతే ఆరంబోల్ బీచ్ దగ్గర ఏదైనా రూమ్ దొరుకుతుందేమో అని సెర్చ్ చేసాం అక్కడ ఉండడానికి. అండ్ రూమ్ రేట్స్ అయితే చాలా చెప్పారు. అండ్ అక్కడ ఉన్న ఫుడ్ రేట్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. మీరే చూడండి ఒకసారి ఫుడ్ ఐటమ్స్ రేట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ నుండి బీచ్ వ్యూ చూడు మావా, అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక్కడ నుండి సన్సెట్ చూడాలి గానీ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కానీ ఇక్కడ రూమ్ రేట్ వచ్చేసి 3000 చెప్పాడు. అండ్ ఆ రూమ్స్ కూడా అంత నీట్ గా అయితే లేవు. ఇక సర్లే అనుకొని అక్కడ ఉన్న బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేసి షాపింగ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కానీ బట్ ఓకే. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఆరంబోల్ బీచ్ లో ఉన్న హిడెన్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. My girl about a 10. I should fuck her